ఇదే పెద్ద మనిషి డివిస్ గురించి, డివిస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, ఎవరైనా కూడా ఇటువంటి కంపెనీలు రావాలని ఆశిస్తాం. ఇటువంటి కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, రావాలి అని ఎవరైనా కూడా ఆశిస్తారు. కానీ ఈ కంపెనీలన్నీ రావాల్సిన చోట రావాలి. పక్కనే విశాఖపట్నంలో ఫార్మా సిటీ ఉంది. ఆ ఫార్మా సిటీలో ఇదే కంపెనీ కనుక వచ్చి ఉంటే అందరం కూడా ఆనందించే వాళ్ళము ఆ కంపెనీ వచ్చినందుకు. కానీ ఈ కంపెనీని ఎక్కడ తీసుకొచ్చి పెడతా ఉన్నారో తెలుసా? ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీ తీసుకొచ్చి పెడతా ఉన్నది హ్యాచరీసు. తుని నియోజకవర్గంలో ఉన్న హ్యాచరీసు మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న ప్రాంతం, హ్యాచరీస్ ఉన్న ప్రాంతం ఇదే తుని నియోజకవర్గం. అత్యధికంగా హ్యాచరీస్ ఉన్న ఈ ప్రాంతం కాబట్టి కేంద్రం కూడా ఈ ప్రాంతాన్ని ఆక్వా జోన్ గా డిక్లేర్ చేసిన ప్రాంతం ఈ ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో రొయ్య పిల్లలు బతకాలి అనంటే సముద్రపు నీళ్లు మంచినీళ్లుగా ఉండాలి. సముద్రపు నీళ్లు పొల్యూట్ అయిపోతే, సముద్రపు నీళ్లు కలుషితమైపోతే రొయ్య పిల్లలు బతకవు. రొయ్యల మీద ఆధారపడ్డ రైతన్నల అవస్థలు పడే పరిస్థితి వస్తుంది అని ఇక్కడ హ్యాచరీస్ వాళ్ళు, రైతన్నలందరూ కూడా వద్దు 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 అని చెప్పి గొడవ చేసిన పరిస్థితి. ఇదే డివిస్ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ చేసేది ఏమిటో తెలుసా? ఫార్ములేషన్స్ చేస్తూ ఉంటే అందరం సంతోషపడేవాళ్ళం. కానీ వాళ్ళు చేసేది ఏమిటో తెలుసా? ఏపీఐ అంటే దాని అర్థం బల్క్ డ్రగ్స్ కన్నా ఒక స్థాయి చిన్నది. వీళ్ళు చేసేది ఏమిటో తెలుసా? 65 లక్షల లీటర్ల మంచినీళ్లు తీసుకొని 55 లక్షల లీటర్లను కలుషితం చేసి అవి నేరుగా సముద్రంలోకి కలిపే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ డివిస్ అనే కంపెనీ. ఒక్కసారి ఇక్కడి ప్రజలు అక్కడికి ఆ రోజు నేను వచ్చినప్పుడు నాతో అడిగారు, అన్నా మాది తుని మున్సిపాలిటీ, మా తుని మున్సిపాలిటీలో మేము రోజుకు నీళ్లు తాగేది ఎంత అంటే అక్షరాల 45 లక్షల లీటర్లు మేము రోజుకు వాడుతామన్నా నీళ్లు. అటువంటిది రోజుకు మేము 45 లక్షల లీటర్లు వాడితే అట్లాంటిది డివిస్ ఫార్మాస్యూటికల్స్ నుంచి మేము వాడే మేము వాడే నీళ్ళ కన్నా ఒక 10 లక్షల లీటర్లు అంటే 55 లక్షల లీటర్లు కలుషిత నీరు సముద్రంలోకి కలిపే కార్యక్రమం జరుగుతా ఉందన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్పుకొచ్చారు.